రోజు రోజుకి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటిది ఏంటంటే అక్కడ హిందువులకి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ తుడిచివేసే ప్రక్రియ జరుగుతుంది. స్వతంత్ర భారత చరిత్రలో జరిగినటువంటి నరమేధాలు ఒక ఎత్తు, స్వతంత్ర భారతానికి ముందు జరిగినటువంటి నరమేధాలు మరొక ఎత్తు. వీటన్నిటినీ తెలిసిన మన చరిత్రలో రాయనటువంటి పుస్తక ప్రియులు లేకపోతే ఆనాటి మేధావుల సాక్షిగా ప్రపంచంలో ఇప్పటికీ హిందువులు అనేవాళ్ళు ఒక అణచివేతకు గురవుతున్న వర్గంగానే మిగిలిపోతున్నారు. బంగ్లాదేశ్లో జరిగింది అట్లాంటిదే. 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నరైల్ శివ టెంపుల్ ఇప్పుడు ధ్వంసానికి గురైంది. ఎవరైతే ఇప్పుడు BNP బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు, అట్లాగే మొన్న జైలు నుండి వచ్చినటువంటి తీవ్రవాద ముఠాకి సంబంధించి, అంటే రాజకీయ పార్టీగానే సాగుతోంది, వాళ్ళు లోకల్ పోలీసులు అట్లాగే అక్కడే ఉన్నటువంటి సైన్యం అందరి సమక్షంలో ఆలయం మీద దాడి జరిగింది, ధ్వంసం జరిగింది. ఇప్పటికే బుద్ధిస్టులు చిట్టగ్యాంగ్ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏది కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని నాశనం చేస్తున్నారు. ఓవరాల్గా 2007 టైంలో ఒకప్పుడు జరిగినటువంటి దాన్ని కవర్ చేసుకొచ్చారు. ఇప్పుడు భారీ ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ముగింపు అయితే ఎక్కడా కనిపించటంలా.